హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రసాద్ ఆటోమొబైల్. ఈ రోజు మీ ముందుకి ఒక బైక్ అయితే తీసుకొస్తున్నాను. ఈ బైక్ ఏదంటే జెన్జీ ఫేవరెట్ బైక్ అని చెప్పుకోవాలి. అండ్ దీంట్లో చాలా వరకు చేంజెస్ అయితే చేశారు. ఓల్డ్ వర్షన్ కి న్యూ వర్షన్ కి ఆ బైక్ ఏదో కాదు, ఇదే SD స్క్రామ్లర్ 350cc బైక్. ఈ రోజు ఈ బైక్ వాక్ అరౌండ్ అయితే చేసేద్దాం. రైడ్ రివ్యూ అయితే తొందరగా అయితే తీసుకొస్తాను మీ ముందుకి. ప్రస్తుతానికి అయితే ఈ రోజు వాక్ అరౌండ్ అయితే కవర్ చేద్దాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నేను మీ విజార్డ్, చూస్తున్నాండి ప్రసాద్ ఆటోమొబైల్. మెయిన్గా ఈ బైక్ గురించి మాట్లాడుకోవాలంటే మనకు ముఖ్యంగా ఫస్ట్ గుర్తొచ్చేది లుక్సే అనమాట. పాత దానికి దీనికి చాలా వరకు అయితే లుక్స్ లో డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. కలర్ ప్యాటర్న్ ఏదైతే ఉందో, ఈ కలర్ ప్యాలెట్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఎల్లో ఏదైతే ఉందో ఇన్స్టాగ్రామ్ లో బాగా హల్చల్ చేస్తుంది. మా టీమ్ లో కూడా ఇద్దరు ఈ బైక్ కొనాలని చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. అంత నచ్చింది అనమాట ఈ బైక్ చాలా మందికి. ఈ బైక్ మనకు 4 కలర్స్ అయితే అవైలబిలిటీ ఉంది. మన దగ్గర ఉన్నది రెడ్ కలర్ అయితే ఉంది, దీంట్లో బ్లూ కలర్ ఉంటది, అలాగే బ్లాక్ కలర్ ఉంటది, అండ్ అలాగే ద ఓజీ ఎల్లో కలర్ అయితే ఉంటది. అదే చాలా మందికి హైలైట్ అవుతుంది అనమాట. ఎల్లో కలర్, రెడ్ కలర్ మనకు 2,80,000 అయితే ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడుతుంది. నేను ఆన్ రోడ్ ప్రైస్ మాట్లాడుతున్నా కంప్లీట్ గా. అదే మీకు బ్లాక్ కలర్ వర్షన్ చూసుకుంటే 2,64,000 అయితే పడుతుంది ఆన్ రోడ్. దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ దీనిలో హైయెస్ట్ ఏంటంటే ర్యాలీ బ్లూ కలర్ అయితే ఉంది. ఆ కలర్ మీకు కొద్దిగా కాస్ట్ ఎక్కువ అయితే ఉంటుంది. 2,86,000 రూపీస్ అయితే పడుతుంది. ఇవన్నీ ఆన్ రోడ్ ప్రైజెస్. అలాగే మీకు ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే కింద నేను షోరూమ్ నంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ బైక్ మనకు ప్రొవైడ్ చేసింది నాగోల్ షోరూమ్ వాళ్ళు, నాగోల్ జావా షోరూమ్. వాళ్ళ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తే ఒకసారి చెక్ చేసేయండి. అండ్ మీకు పాత బైక్ ఏదైతే ఉందో మనకు SD స్క్రామ్లర్ వర్షన్, దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయి. లైక్ వెయిట్ లో మెయిన్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మీకు ఇక్కడ సింగిల్ ఎగ్జాస్ట్ కనిపిస్తుంది కదా, కొద్దిగా అప్ రైట్ అయితే చేశారు. దాంట్లో మీకు డ్యూయల్ ఎగ్జాస్ట్ అయితే కనిపిస్తుంది. లైక్ మీకు జావా అండ్ SD బైక్స్ లో మీకు రెగ్యులర్ గా చూసే డ్యూయల్ ఎగ్జాస్ట్ సిస్టమ్ ఉంటది కదా, ఆ సిస్టమ్ తీసేసి సింగిల్ ఎగ్జాస్ట్ సిస్టమ్ అయితే వస్తుంది. దాని వల్ల వీరు వెయిట్ అయితే రెడ్యూస్ చేసినట్టు చెప్తున్నారు. లాస్ట్ దానికి కెబ్ వెయిట్ చూసుకుంటే 182 kgs అయితే ఉండేది. ఇప్పుడు ఇది 8 kgs లైటర్ అయ్యి 174 kgs అయితే కెబ్ వెయిట్ అయితే ఉంటది. అండ్ దీంట్లో మెయిన్ చేంజ్ ఏంటంటే ఇంజన్ అని చెప్పుకోవాలి. దీని పేరే ఖతార్ ఇంజన్ అని తీసుకొచ్చారు. డైరెక్ట్ ఇంజన్ చేంజెస్ పడేశారు. లాస్ట్ టైం మనకు ఆల్ఫా ఇంజన్ అయితే ఉండేది. ఈ ఇంజన్ మనం చూసుకుంటే 30 PS పవర్ అయితే ఉంటది, 30 Nm టార్క్ అయితే ఉంటది. ఇంకా ఈ ఖతార్ ఇంజన్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది సేమ్ 334cc ఇంజన్, సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్. ఇది పవర్ టు వెయిట్ రేషియోలో కూడా మీకు చాలా డిఫరెన్స్ అయితే ఉంటది అనమాట. మీరు రైడ్ చేస్తున్నప్పుడు యాక్చువల్లీ పర్టికులర్లీ ఫీల్ అవుతారు. ఇంకోటి ఏంటంటే వైబ్రేషన్స్ అయితే వస్తాయి ఎక్కువ. పాత దాంట్లో మీరు ఒక 80-90 కిలోమీటర్స్ వెళ్ళినప్పుడు మీకు ఎక్కువ వైబ్రేషన్స్ అయితే వచ్చేటివి. ఈ బైక్ లో ఏంటంటే ఆ వైబ్రేషన్స్ ని వీళ్ళు స్లైడ్ గా తగ్గించినట్టు చెప్తున్నారు. మీకు అక్కడ కూడా మంచి ఫీల్ అయితే ఉంటది రైడింగ్ లో. ఈ బైక్ ఇక ఫిజికల్ ఓవర్ గురించి మాట్లాడుకుంటే, ఈ బైక్ మనకు స్క్రామ్లర్ బైక్ కాబట్టి దీనిలో బీక్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి HD బ్యాడ్జింగ్ కూడా కనిపిస్తుంది. స్క్రామ్లర్ కాబట్టి వీల్ సైజ్ అయితే పెద్దగా ఉంటది. ప్లస్ అలాగే సస్పెన్షన్ మేము మాట్లాడుకోవాలి. ఫ్రంట్ మనకు సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ హైడ్రాలిక్ ఫోర్క్ సస్పెన్షన్ అయితే వస్తుంది. దీనిలో సస్పెన్షన్ హైలైట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే స్క్రామ్లర్ లో మీకు ఎక్కువ ఆఫ్ రోడ్ కి అయితే తీసుకెళ్తా ఉంటారు కాబట్టి సస్పెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా బాగానే ఉంటుంది సస్పెన్షన్ అనేది దీంట్లో. అండ్ అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూసుకుంటే మీకు టిన్ షాక్ అబ్జార్బర్ అయితే వస్తుంది. అది కూడా 5 స్టెప్ అడ్జస్టబుల్ వస్తుంది. ఇక ఫ్రంట్ టైర్ విషయానికి వస్తే దీని టైర్ సైజ్ కొద్దిగా పెద్దగా అయితే కనిపిస్తుంది అనమాట. 100/90 19 ఇంచ్ టైర్ అయితే వస్తుంది. ఇదేంటంటే మీకు స్పోక్ వీల్స్ వస్తుంది, ఎందుకంటే ఇది ఆఫ్ రోడ్ బైక్ కాబట్టి. అండ్ ఇక ఫ్రంట్ డిస్క్ విషయానికి వస్తే మీకు 320mm డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. అలాగే మీకు ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది దీంట్లో. అండ్ అలాగే బ్యాక్ సైడ్ డిస్క్ విషయానికి వస్తే 240mm డిస్క్ ప్లేట్ అయితే వస్తుంది. ఇది డ్యూయల్ ఛానల్ ABS అయితే వస్తుంది. అలాగే బైబ్రేక్ క్యాలిపర్స్ అయితే వస్తుంది. దీంట్లో ఇంకొక చేంజ్ వచ్చేసి ఇక్కడ రేడియేటర్ ప్లేట్ అనమాట. ఈ రేడియేటర్ ప్లేట్ అనేది లాస్ట్ టైం దాంట్లో వర్టికల్ గా అయితే ఉండేది, ఇప్పుడు హారిజాంటల్ గా తీసుకొచ్చారు. దీనివల్ల యూజ్ ఏంటంటే ఇది ఎయిర్ ని ఎక్కువ తీసుకొని ఇంజన్ ఎక్కువ కూల్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. కూలింగ్ పరంగా కూడా దీనికి అయితే లాస్ట్ టైం స్క్రామ్లర్ కి చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు దాన్ని అధిగమించడానికి ఇప్పుడు ఇలా అయితే తీసుకొచ్చారు. ఇక ఫ్రంట్ మనకు చూసుకుంటే ఇది రౌండ్ LED లైట్స్ అయితే వస్తుంది. ఇది లైట్ ఏదైతే మనకు హై బీమ్ లో బీమ్ లైట్ ఉందో అక్కడ మనకి HD బ్యాడ్జింగ్ కూడా కనిపిస్తుంది. దాని కింద మనకు నెంబర్ ప్లేట్ హోల్డర్ అయితే కనిపిస్తుంది. ఇక మనం ఫ్యూయల్ ట్యాంక్ చూసుకుంటే ఇది మనకు 12.5 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుంది. దీని మీద మనకు స్క్రామ్లర్ బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ HD బ్యాడ్జింగ్ కూడా కనిపిస్తుంది. దీంట్లో మనకి ఇక్కడ థై సపోర్ట్ అయితే మనకు పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు. యాక్చువల్లీ థై ప్యాడ్స్ ఇస్తారు కదా, అలా కాకుండా వీళ్ళు ట్యాంక్ లోనే ఇంక్లూడ్ చేస్తారు. అలాగే ఫ్యూయల్ క్యాప్ మీద కూడా మనకు SD బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే ఇది E20 కంపాటబుల్ అయితే వస్తుంది. ఇప్పుడు వచ్చే అన్ని బైక్స్ మనకు E20 కంపాటబుల్ బైక్స్ అయితే వస్తున్నాయి. ఈ బైక్ లో మనకు ఫిట్ అండ్ ఫినిష్ చాలా బాగుంది. ఎక్కడ చూసినా మీకు ఆ నట్ బోల్ట్లు గానీ, అండ్ ఇక్కడ మనకు ఓవల్ షేప్ లో 69 స్క్రామ్లర్ అని కనిపిస్తుంది కదా. ఈ 69 బ్యాడ్జింగ్ అనేది SD వాళ్ళు ఎప్పటి నుంచో ఆఫ్ రోడ్ వెహికల్స్ ని తయారు చేస్తున్నారు అండ్ ఆఫ్ రోడ్ రేసింగ్ లో వాళ్ళు పాల్గొంటున్నారు. దానికి స్ఫూర్తిదాయకంగా ఈ 69 బ్యాడ్జింగ్ అయితే తీసుకొచ్చారు. సో ఇదేంటంటే 1969 లో వీళ్ళైతే స్టార్ట్ చేశారనమాట. డట్ రేసింగ్ అయితే ఉంటాయి కదా, వాటిల్లో ఈ
బైక్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఈ స్క్రామ్లర్ వర్షన్ కూడా మనకు ఆఫ్ రోడ్ కేటగిరీ బైక్ కాబట్టి సో వాళ్ళు దాని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనకి ఇక్కడ 69 బ్యాడ్జింగ్ అనేది తీసుకొచ్చారు. ఇదన్నమాట 69 బ్యాడ్జింగ్ ఎందుకు ఉంది అనడానికి. అలాగే ఇక్కడ గ్రాబ్ రైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక సారీ గార్డ్ అనేది మీకు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూసుకుంటే కొద్దిగా చిన్న టైర్, ఇది 140/70 17 ఇంచ్ టైర్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ మనకు ఇది మడ్ గార్డ్ ఏదైతే ఉందో అది వెనక దాకా లేదు, ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. ఇది ఫిక్స్డ్ స్కిడ్ ప్లేట్ లాగా ఉంది, మడ్ గార్డ్ లాగా. ఇది ఏంటంటే ఏదైనా మడ్ మనం వెళ్ళేటప్పుడు బురదని మరీ పైకి దన్నకుండా మాక్సిమం ఇక్కడే ఆపుతుంది అనమాట. బ్యాక్ సైడ్ కూడా మనకు ఎల్ఈడి లైట్ అయితే ఉంది. ఇక డైమెన్షన్ మాట్లాడుకుంటే ఈ బైక్ మనకు 1.4 మీటర్ వీల్ బేస్ అయితే వస్తుంది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది, విచ్ ఈస్ గుడ్ అని చెప్పుకోవాలి. ఇక సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే సీట్ హైట్ ని ఇల్లు కొద్దిగా పెంచారనమాట, 813 mm అయితే తీసుకొచ్చారు. ఇక చాసీ విషయానికి వస్తే దీనిలో మనకు డబుల్ క్రాడల్ ఫ్రేమ్ చాసీ అయితే యూజ్ చేశారు. పెద్దగా అయితే చేంజ్ చేయలేదు, బట్ వీళ్ళు ఏంటంటే కొన్ని చేంజెస్ చేయడం ద్వారా మీకు రైడింగ్ డైనమిక్స్ మారిపోయినాయి. సో మీరు ట్రాఫిక్లో రైడ్ చేస్తున్నప్పుడు కానీ మీకు ఆ ఫీల్ అయితే ఉంటుంది. నేను టెస్ట్ డ్రైవ్ అయితే చేసా. టెస్ట్ డ్రైవ్లో అయితే నాకు బాగానే అనిపించింది, ఎందుకంటే ఈజీ కార్నరింగ్ ఉంది అండ్ అలాగే ట్రాఫిక్లో కూడా చాలా ఈజీగా మూవ్ అవుతుంది. తొందరగా రైడ్ మీద తీసుకొస్తాను, దాంట్లో కంప్లీట్గా మాట్లాడుకుందాం. ఇక హ్యాండిల్ బార్ విషయానికి వస్తే ఇది మనకు కొద్దిగా వైడ్ అయితే ఉంది హ్యాండిల్ బార్. అండ్ ఈ లివర్స్ ఏవైతే ఉన్నాయో బ్రేక్ లివర్, క్లచ్ లివర్ మనం అడ్జస్టబుల్ అయితే చేసుకోవచ్చు. ఇక బటన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకు లైట్ కంట్రోల్ స్విచ్ అయితే ఉంది, హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ అయితే ఉంది. ఇక్కడ మనకు కంట్రోల్ బటన్స్ అయితే నావిగేషన్ బటన్స్ అంటారు వీటిని. ఇక్కడ మోడ్ బటన్ ఉంది, సెట్ బటన్ ఉంది. ఇవైతే మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ టర్న్ సిగ్నల్ ఇండికేటర్స్ బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. హార్న్ అయితే ఉంది, ఒకసారి హార్న్ చూద్దాం. అలాగే తంపు కూడా చెక్ చేద్దాం. క్లోజ్డ్ రూమ్లో ఉన్నాం మేము, పర్లేదు, కొద్దిగా బాగానే అనిపిస్తుంది, మరి ఓవర్గా అయితే లేదు, స్వీట్ స్పాట్లో అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ హారన్ చెక్ చేద్దాం ఒకసారి. ఓ హారన్ చాలా బాగుంది. ఇక రైట్ సైడ్ చూసుకుంటే ఇంజన్ కిల్ స్విచ్ అయితే కనిపిస్తుంది. అండ్ కింద చూసుకుంటే హజార్డ్ స్విచ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఇగ్నిషన్ స్విచ్ అయితే కనిపిస్తుంది. దీనిలో మనకు 2 ఛార్జింగ్ పోర్ట్ ఆప్షన్ అయితే వస్తుంది, ఒకటి USB-A అండ్ ఇంకోటి Type-C. ఇక క్లస్టర్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ఎటువంటి చేంజ్ అయితే చేయరు, అదే పాత క్లస్టర్. ఇక్కడ చూసుకుంటే మనకు ABS బటన్ అయితే కనిపిస్తుంది, డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది కాబట్టి. అండ్ ఇక్కడ మనకు ట్రాక్షన్ కంట్రోల్ బటన్ అయితే ఉంది. ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ యాక్చువల్లీ ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ మనకు స్పీడోమీటర్ అయితే కనిపిస్తుంది, కింద ఓడో కనిపిస్తుంది. ఓడో మనం కావాలంటే ట్రిప్ బి అన్ని సెట్ చేసుకోవచ్చు. అలాగే మనకు సైడ్ స్టాండ్ ఇండికేటర్ అయితే కనిపిస్తుంది, RPM మీటర్ అయితే కనిపిస్తుంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ కనిపిస్తుంది, ఫ్యూయల్ ఇండికేటర్ ఇక్కడైతే ఉంది. ఇంతే, మనకు సింపుల్ గా ఉంటది క్లస్టర్ అనేది. ఇది ఫ్రెండ్స్ జావా SD స్క్రామ్లర్ గురించి అయితే మీకు మాక్సిమం అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. ఏమేమి చేంజెస్ వచ్చాయి లాస్ట్ దానికి దీనికి తొందరలో రైడర్ మీద తీసుకొస్తాను, దాంట్లో మనం క్లియర్ గా అయితే మాట్లాడుకుందాం. తిరిగి మరొక వీడియో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బై.